అన్నయ్య అన్న అత్తవా కన్నయ్య ఊళ్ళోకి పోదామా ఇంకా తీసుకురావడానికి పోదామా ఇగో మంచిగా ఉన్నాయా పల్లీలు ఎట్లున్నాయి సూపర్ ఉన్నాయా ఇటు చూడు మమ్మీకి ఒకసారి చెప్పు సూపర్ ఉన్నాయి ఇటు చెప్పు ఇక్కడ ఉండి చెప్పు వేడున్నాయి వేడిగున్నాయా వేడిగున్నాయా ఊదు నేను ఏడు వల్ల చల్లారుపు అని చెప్పు చల్లార కొట్టు మరి మమ్మీని మమ్మీ వేడిగున్నాయి చల్లార కొట్టు అని చెప్పు ఇంట్లో 3 గింజలు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి కానీ పల్లికాయ అయితే మంచిగా ఉంది రా దుబ్బ పల్లికాయ ఇది తెల్లగా ఉన్నది మట్టి లేదు ఏమి లేదు రాగడి నల్ల రాగడి మట్టిలో అయితే మొత్తం పల్లికాయకే పట్టుకుంటుంది మనకు కూడా గిసొంటి పల్లికాయ వండేది అక్కడ పులిపోటి కాడ ఎంత మన మీరు ఇక మన పల్లికాయ కరువైంది మన బొబ్బర్లు కరువైనాయి మీరు తినేటోళ్ళు అయినాక మనకి ఏమి దొరుకుతలేదు ఒక వండుతానే బొబ్బర్లు పల్లి చేనులో ఈ బొబ్బర సార్లు ఇట్లా గుంజితే బొబ్బర్లు అయితే ఓ కింటాలే వెళ్ళేటి మనకు తెల్ల బొబ్బర్లు ఇక ఎప్పుడు మీరు పెద్దగా ఉలువలు కూడా వెళ్ళేటిరా మనకు ఉలువలు ఇక మా నానమ్మ ఉలువలు గుడాలు వేసి అందులో బెల్లం వేసి దంచి చుట్టూరా ఊకుండా పెట్టుకొని మనిషి ఒక్క ముద్ద తీసి మా చేతుల్లో పెట్టేది ఈ ఎండాకాలం వస్తే ఇప్ప పూలు ఏరక చండ్ల కూడా గుడాలు వేసి పెట్టేది ఇక మా నానమ్మ లేదు మీరు పెద్దగా అయ్యారు మీరు తినేటోళ్ళు అయ్యారు మీకేం దొరుకుతలేవు మాకేం దొరుకుతలేవు మీ నానమ్మ లేదు మా నానమ్మ లేదు ఇక మనకు అవి ఎవరు చేసి పెడతారు ఇప్పుడు ఇప్ప పువ్వు దొరుకుతుందా ఏగినాయి అయిపోయినాయి పల్లికాయలు ఏగినాయి అయిపోయినాయి కన్నయ్య కొబ్బరి పెట్టాలి ఇక పల్లికాయలు వేయించినాము ఇక దించుకుంటా అన్నాం ఇక మనిషి కొన్ని కూకుండి మనిషి కొన్ని అన్ని తీసుకొని తింటాం ఇక ఇంట్లో పోసుకుంటా అన్నాం పల్లికాయలు అంటే మంచిగా ఉన్నాయి ఇగో మంచిగా వేయించుకున్నాం మా కన్నయ్య పొయ్యి చుట్టూ తిరుగుతాడు కానీ ఉడుకున్నాయి పల్లికాయలు ఆయన కూది ఇస్తుంది తింటాడు చిన్నపిల్లగాడు కదా నోరు కాలుతుంది అని ఇస్తలేము అట్లా దుబ్బ కూడా పోతాడు నాకు ఇగో నాన్న ఇక పల్లికాయలు తిను కాలుతలేవు నాన్న తిను ఎట్లున్నాయి మమ్మీకి చెప్పు వేడి ఉన్నాయి అంటే మరి ఏం చేద్దాం చల్లారుతలేవు కదా ఇట్లా ఉప్పు అన్నీ తినాలి ఇగో ఇగో తీసుకో చల్లగా ఇప్పుడు లేదు నాన్న వేడిగా లేదు చూడు ఇప్పుడు అయిపోయింది ఒక్కొక్కటి తీసుకొని నేను ఒక్కొక్కటి తీసుకో ఎట్లుంది ఇట్లా చెప్పు మమ్మీకి సూపర్ అని చెప్పు సూపర్ ఉందానే మా నాన్న ఏం పిండి పల్లీలు సూపర్ అని చెప్పు ఎవరేం పిండి పల్లీలు నువ్వెవరు నేనేమైతా నీకు కన్నయ్య నేనేమైతా నానినా బుడ్డినా ఏమైతా ఇగో ఇక్కడ నా దగ్గర ఉన్నాయి నేనేమైతా నీకు ఏమైతా చెప్పు ఎవరేం చీరు బబ్బలు ఎవరేం చీరు ఇగో మంచిగా ఉందా ఎట్లుంది ఎవరేం చీరు పల్లికాయ ఎవరేం చీరు ఇంకిన్ని తినబెడితే ఎవరేం చీరు చెప్పవా అమ్మమ్మ ఏంచిద్దా నాన్న ఇవి ఎవరేం పీడు నానేం పిందా అమ్మమ్మన నీ చేతులు చిన్నవి నీ చేతుల్లో కట్టెలు ఆగుతాయా స్నానం చేయవా నీళ్ళు కాగుతున్నాయి కదా కన్నయ్య పల్లికాయలు అయిపోయాక స్నానం చేయవా అంతేనా ఇవి అయిపోయాక స్నానం చేయవా బజార్కు పోదాం వస్తావా మామ బండి
బబ్బలు తింటురా కన్నయ్య. లోపలికి ఎత్తాను నాన్న. చెట్టు మీదకి ఏమో వచ్చినాయి. అక్కడ చూడు, తినుకుంటా చూడాటు చెట్టు పైన చూడావో రామచిలుకలా నాన్న. ఆ మామిడికాయలకు వచ్చినాయి అవో రామచిలుకలు మన మామిడి చెట్టు మీద ఉన్నాయి చూడు. కనిపించాలా నీకు? జామ చెట్టు మీద ఉన్నాయా? రామచిలుక ఉందా? కనబడతలేదా? ఇక్కడ మన మామిడి చెట్టు మీద నాన్న. అవో మామిడి చెట్టు మీద ఇగో దా. పోతాను పోతాను పోతాను. కనబడతలేదా? ఇప్పుడు కనబడ్డది కదా. కోన్ని కోయి 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 కోన్ని కోయి 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 కోని కోయి 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 కోని కోయి కోని కోయి కోని కోయి కోయి కోయి. మెత్తగా నమలాలి ఇట్లా గట్టిగా మింగితే ఎట్లా? తగ్గేదే లేదు అన్నయ్య, తగ్గేదే లేదు అన్నయ్య. అను ఇట్లా అను, తగ్గేదే లేదు. కోయి 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 కోని కోయి ఏం పడ్డది? ఎవరు పడ్డారు? వేడి ఉన్నాయన్న వాళ్ళు ఇలా పడేసినావా? ఒక బబ్బ పడేసినావా? లేదు నాన్న, నువ్వు నోట్లో పెట్టుకున్నావు. బబ్బలు ఎక్కడ పడేసినావు? మరి ఏది ఎతుకుతే దొరుకుతలేదు కదా. చూడు, నువ్వు చూడు. ఇంట్లో ఉందా? ఏది కన్నా నాకు కనిపిస్తలేదు. చూడు, నువ్వు తీయి, ఇట్లా తీయి. కాలుతలేవు, తీయి. పల్లీలు తీయి నాన్న. కాలుతలేవు నాన్న. చూడు, ఇగో నేను చూడు ఎక్కడ పడ్డాయి. ఇళ్ళనే పడ్డాయా? ఇక తీసుకో. నేనే తీయాలా? అన్నీ తీయాలా? అన్నీ ఒక్కనివే తింటావా? నా ఇంట్లో కచ్చితీరా మంచిగా తీసుకున్నా. ఒక్కనివే తింటావా? ఆడ కూర్చో, పెద్ద కూర్చో, ఇప్పట్లో కూర్చో. ఏం తెచ్చుకుంటావు? పీటేం సోకు రారాదు. ప్లేట్ తీసుకో, నేను ఒలిసేస్తాను బొబ్బలు. పాట పడకన్నాయి ఒకటి. ఇంకా పాట పాడాలా? నేను పాడాలా? చిన్ని చిన్ని దానవే ఆ కళ్ళు దూపళ్ళు నేను కోని వస్తున్న కాకి జొన్నలు గాయవే ఏలు పట్టిన వాడి పోలు తిరిగిన కోయి 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 కోని కోయి రెండు కోయి మూడు కోయి చాలా సరిపోయినాయా? ఏలు పట్టిన వాడివా ఓ పిల్లగా పోలు తిరిగిన వాడివా. చూపడున్నాయా? కష్టం చేసి ఇంకా ఏంటిది